జడ శ్రావణ్ గారు కూడా ఉన్నారు, మీ లాయర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఆయన అప్పటి వరకు టీడీపీకి జనసేనకు సంబంధించి మద్దతుగానే చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద బాగా క్వశ్చన్ చేసి మాట్లాడేవాడు. కానీ ఎందుకో చివరి సమయంలో ఆయన ప్లేట్ మార్చేసి పార్టీ పెట్టేసుకునేసి డైరెక్ట్గా వీళ్ళని అటాక్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఆయన ముందుగానే, మీరు ఇప్పుడు బ్లాస్ట్ అవుతున్నారు, ఆయన ముందుగానే కనుక్కున్నాడు అంటారా వీళ్ళ గురించి? వాళ్ళు వీళ్ళ గురించి కనుక్కునింది కాదు, అమ్ముడిపోయాడు. అవునా? జగన్మోహన్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి అమ్ముడిపోయాడు ఎదవ. దళిత లీడర్ అని చెప్పుకునేటువంటి దుష్టుడు వాడి వల్ల దళిత జాతి ఈ రోజు ఏ శక్తి యుక్తులు లేకుండా పోయింది. ఇటువంటి ఎదవల వల్లనే ఈ రోజుకు చెప్తున్నా, అందరూ కూడా డబ్బు కోసం గడ్డి తినేటువంటి గాడిదలు, అడ్డగాడిదలు. వీడు అంతకు మించి అడ్డగాడిద వీడు. ఆయన కూడా జడ్జినే కదా? వాడు జడ్జినే, నాలాగా జడ్జిగా సెలెక్ట్ అయిన వాడే. అంబేద్కర్ పుణ్యమా అంటూ నాలాగా బెంచ్ మీద కూర్చొని తీర్పులు ఇచ్చిన వాడే. చివరికి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి సంఖ నాకి, నేను యుద్ధం చేస్తుంటే వాడిపైన వాడి సంఖ నాకి, వాడికి సపోర్టుగా ఆ రోజు రాజీనామా చేసి బయట వచ్చాడు. ఎందుకు రాజీనామా చేశాడంటే వాడే మంచి కారణాలకు రాజీనామా చేయలే, అడ్డదిడ్డంగా దొరికిపోయి అమ్మాయిలతో కులికి లక్షల రూపాయలు లంచాలు తీసుకుని తీర్పులు ఇచ్చి అవినీతికి పాల్పడారని 30-35 కంప్లైంట్లు హైకోర్టుకు చేరితే అందులో శిక్ష పడి ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తారని భయపడి నాగార్జున రెడ్డి ప్రమేయంతో నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో, నేను నిన్ను చూసుకుంటాను, మిగతావన్నీ కంప్లైంట్ అన్ని క్లోజ్ చేస్తానని వర్క్ చేసేవాడు ఆయన ఒంగోలులో పనిచేసేటప్పుడు ఇవన్నీ బయట వచ్చాయి. అంతకు ముందు తూర్పుగోదావరిలో ఎక్కడ 2 స్టేషన్లో చేశాడంతే. అంత 3-4 సంవత్సరాల్లోనే మొత్తం కంపు చేశాడు ఒక న్యాయమూర్తిగా. ఇటువంటి సైట్ కాలేదవా వాడు ఈ రోజు మళ్ళీ దళిత లీడర్ అని చెప్పుకొని వచ్చి మమ్మల్ని అందరినీ వాడిని వెంట తిప్పుకొని, నేను కూడా వాడిని, అది కూడా తెలుగుదేశం ఎదవలే నన్ను వాడిని ఆఫీస్ పంపించింది. వాడు గుంటూరులో ఉంటాడు ఒక ఎదవ, వాడు తీసుకుపోయి వాడిని ఆఫీసులో నన్ను కూర్చోబెట్టి నేను వద్దన్నా, వీళ్ళంతా దొంగలండి, మీకు తెలియదండి, లేదండి తెలుగుదేశం పార్టీ నెలకు 30 లక్షలు ఇస్తుంది వీడికి, కాబట్టి మీ కేసు వాడే చేస్తాడంటే వాడి దగ్గరికి వెళ్ళా. తర్వాత అదే కేసును పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి అమ్ముకున్నాడు ఎదవ. వాడి మీద ఆల్రెడీ క్రిమినల్ కేసు అయింది, మన హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది వాడిని ప్రాసిక్యూట్ చేయమని. ఆల్రెడీ క్రిమినల్ కేసు ఉంది. ఇప్పటికి కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, నీకు దమ్ముంటే వాడిని అరెస్ట్ చెయ్యి, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి వాడి మీద ప్రాసిక్యూట్ చేయమని. ఎఫ్ఐఆర్ కట్టు, తాడికొండ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే కట్టారు ఆ కేసు. దాంట్లో మీ చేత వాడు నిన్న మొన్న మీటింగ్ పెట్టి గుంటూరులో నిన్ను ఉతికి ఆరేసాడు కదా, అదన్నా చెయ్యి.